నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిరక్షించాలని కృతనిశ్చయంతో కూటమి ఏర్పడిందని బీజేపీ రాజ్యసభ సభ్యులు పాకా వెంకట సత్యనారాయణ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డు చైర్మన్గా ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన తాడేపల్లిగూడెం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి వలవల బాబ్జీని అభినందించేందుకు మంగళవారం ఆయన పట్టణానికి వచ్చారు. ఈ సందర్భంగా తెలుగుదేశం నియోజకవర్గ కార్యాలయంలో పలువురు పాకాను సన్మానించారు. కూటమిలో అనేక మంది అన్ని అర్హతలు ఉన్న రాష్ట్ర ప్రయోజనాల కోసం త్యాగాలు చేశారన్నారు. 2029 ఎన్నికలలో కూడా కూటమి కొనసాగి రాష్ట్రంలో మరోసారి డబుల్ ఇంజన్ సర్కార్ రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో మనం పోటీ చేయడం జరిగింది. కూటమి ఏర్పడింది సంతోషమే, కానీ కూటమి ఏర్పడటానికి అనేక మంది వ్యక్తులు అంటే వలవల బాబ్జీ గారు లాంటి వాడు కూడా త్యాగానికి సిద్ధపడితే తప్ప ఇక్కడ ఆశించినటువంటి ఫలితానికి రాలేదనే విషయం. సమర్థత ఉండి, శక్తి ఉండి పోటీ చేయడానికి కావాల్సిన అవకాశాలు ఉన్న రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఒక అడుగు తగ్గి మిత్రత్వ ధర్మాన్ని పాటిస్తూ సీటును పక్కవారికి కేటాయించిన త్రికరణ శుద్ధిగా పనిచేసి గెలిపించి ఆ యొక్క గెలుపుని ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి ముఖ చిత్రాన్ని మార్చే విధంగా ప్రయత్నం చేసినటువంటి అనేక మంది వ్యక్తులు, వారందరికీ కూడా ఈ వేదిక ద్వారా మనపూర్వకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. ఇందులో ప్రధానంగా ప్రస్తావించవలసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు వాస్తవంగా 50 నుంచి 60 సీట్ల వరకు వారు ఆనాడు ఆశించడం జరిగింది. కానీ వారి లక్ష్యం ఎట్టి పరిస్థితుల్లోనూ వైఎస్ఆర్సీపీ. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి బోగిరెడ్డి ఆదిలక్ష్మి, టీడీపీ నాయకులు పట్నాల రాంపండు, పరిమి రవికుమార్, కెలపర్తి వెంకట్రావు, దాసరి అప్పన్న, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. విమానయాన ప్రయాణికులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన సేవలు అందించాలనే సంకల్పంతో ఈ నెల 17వ తేదీన రాజమండ్రి విమానాశ్రయంలో యాత్రీ సేవా దివస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఈ సంస్థ డైరెక్టర్ ఎన్కే శ్రీకాంత్ తెలిపారు. స్థానిక ఎయిర్పోర్ట్ పరిపాలనా భవనంలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రపంచ స్థాయి అనుభవాన్ని అందించేందుకు దీన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. దీనిలో భాగంగా సాంస్కృతిక ప్రదర్శనలు, పెయింటింగ్ పోటీలు, ప్రయాణికులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. అలాగే అమ్మ పేరుతో ఒక మొక్కను నాటడం, సీనియర్ సిటిజన్లకు సత్కారం కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు. ఈ యాత్రీ సేవా దివస్ కార్యక్రమం ద్వారా ప్రయాణికులకు సౌకర్యం, భద్రత, సంతృప్తి పెంపొందించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అథారిటీ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా ఉన్న విమానాశ్రయాల్లో సెప్టెంబర్ 17, 2025 అంటే రేపు యాత్రీ సేవా దివస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా రాజమండ్రి ఎయిర్పోర్ట్లో కూడా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. వాటిల్లో ముఖ్యంగా ట్రీ ప్లాంటేషన్, బ్లడ్ డొనేషన్ క్యాంప్, ప్రయాణికుల్లో పిల్లలకి క్విజ్ కాంపిటీషన్స్, డ్రాయింగ్ కాంపిటీషన్స్, and free health checkup to passengers and free eye checkup outside the terminal building for other people. ఇది ఒక కార్యక్రమంగా చేస్తున్నామండి. అది కాకుండా ఇది ముఖ్యంగా ఏంటంటే ప్రయాణికుల సౌకర్యం, భద్రత మరియు వారి యొక్క సౌకర్యాలు మెరుగుపరచడం, వారితో ఉన్నటువంటి బంధాన్ని మెరుగుపరచుకోవడానికి ఈ కార్యక్రమం ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్వహిస్తోంది. అన్ని విమానాశ్రయాల్లో నిర్వహిస్తోంది. మనము ప్రయాణికులకి ఇచ్చే ప్రాముఖ్యత, వారికి ఇచ్చే భద్రత, సౌకర్యాలను మెరుగుపరచడం, వారితో ఉన్నటువంటి అనుబంధాన్ని మెరుగుపరచుకోవడానికి ఈ కార్యక్రమం రేపు రాజమండ్రి విమానాశ్రయంలో నిర్వహిస్తున్నాం. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం పెరవలి పోలీసులు 5 అంతర జిల్లాల దొంగలను అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వివరాలను స్థానిక పోలీస్ స్టేషన్లో కొవ్వూరు డీఎస్పీ జి దేవకుమార్ మంగళవారం విలేకరులకు వెల్లడించారు. మొత్తం 6గురికి గాను 5గురిని అదుపులోకి తీసుకున్నామన్నారు. 25 దొంగతనాల కేసుల్లో సుమారు 40 లక్షల రూపాయల విలువైన 26 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నామని, మిగిలిన వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు. అనంతరం అంతర జిల్లాల దొంగల అరెస్టులలో కీలకంగా వ్యవహరించిన స్థానిక పోలీస్ సిబ్బందిని అభినందించి రివార్డులు అందజేశారు. తూర్పుగోదావరి జిల్లాలో
మన పెరవలు కానీ, రాజమండ్రి కానీ, అదేవిధంగా ప్రక్కన అనపర్తి, అదేవిధంగా ఇటువైపు పెనుగొండ, పెనుమంట్ర, అమలాపురం, తర్వాత వైజాగ్, ఈ విధంగా అన్ని పెనుగొండ చుట్టుపక్కల ఈ విధమైన జిల్లాల్లో ఈ 6 ముద్దాయిలు ఒక గ్రూపుగా ఏర్పడి 2 వీలర్స్ మోటార్ సైకిల్ దొంగతనం చేస్తున్నారు. గత ఈ సంవత్సరం ఏప్రిల్ నెల నుంచి మోటార్ సైకిల్ దొంగతనం చేయటం, బయట పార్క్ చేసిన బండ్లు తాళాలు దొంగతాళాలు పెట్టి తీస్తున్నారు, లేకపోతే హ్యాండిల్ తిప్పేసి వైర్లు కలిపేసి అక్కడ చెట్టుకుపోతున్నారు, ఎత్తుకుపోయి బయట అమ్మేస్తున్నారు. ఈ విధంగా జరుగుతూ ఉంటే మనకి చాలా కేసులు అయినాయి. ఇక్కడ ఈ పోలీస్ స్టేషన్లో కేసులు ఉన్నాయి, అదేవిధంగా చుట్టుపక్కల కూడా నేను చెప్పిన ఈ ప్లేసుల్లో కూడా కేసులు ఉన్నాయి. దీనిలో భాగంగా మన పెరవలెస్ఐ గారు వాళ్ళ టీంతో పాటు వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో మనం పట్టుకోవాలని చెప్పి ఆయన సోర్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ పెట్టుకుంటే గత రాత్రి 9 ఆ ప్రాంతానికి ఇక్కడ పెరవల్లోనే ఎస్ఐ గారు 5గురిని పట్టుకున్నారు. ఏలూరు జిల్లా వార్తలు. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం, జీలుగుమిల్లి, కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం మండలాల్లో గత కొన్ని రోజుల నుండి వర్షాలు కురవడంతో ఏజెన్సీ ప్రాంతాల్లో కొండవాగులు పొంగిపొర్లాయి. రహదారులపై వరద నీరు ఉధృతంగా ప్రవహించడంతో పలు గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జంగారెడ్డిగూడెం మండలం పట్టినపాలెం వద్ద కాజ్వేపై జల్లేరు వాగు ఉధృతంగా ప్రవహించడంతో 19 గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అదేవిధంగా బుట్టాయిగూడెం, రెడ్డి గణపవరం గ్రామాల మధ్య రహదారిపై వాగు ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొయ్యలగూడెం మండలం కన్నాపురం నుండి బుట్టాయిగూడెం వెళ్లే రహదారిపై తూర్పు, పడమర కాలువ ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. అలాగే పోలవరం మండలం గుంజవరం కాలువ, రేపల్లవాడ కాలువలు ఉధృతంగా ప్రవహించడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరద ఉధృతి ఎక్కువగా ఉన్న వాగులు, కాలువలు దాటవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే పలు వాగుల దగ్గర పోలీస్, రెవెన్యూ అధికారులు, స్థానికులు వాగులు దాటే ప్రయత్నం చేయకుండా రక్షణ చర్యలు చేపట్టారు. ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చెన్నవెంకన్న ఉపదేవాలయమైన శ్రీ బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామివారి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆరుద్ర నక్షత్రం సందర్భంగా మల్లేశ్వర స్వామికి పండితులు మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం చేశారు. అలాగే శ్రీ మల్లేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయానికి వచ్చిన భక్తులు మల్లేశ్వర స్వామిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వ్యవసాయ మార్కెట్ కమిటీల కార్యకలాపాలను పెంచి రైతుల సంక్షేమానికి కృషి చేయాలి. భీమవరం ఏఎంసీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవ సభలో పిలుపునిచ్చిన కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ, పాల్గొన్న ప్రముఖులు. పశ్చిమ గోదావరి జిల్లా ఆక్వా సర్వేను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేందుకు కృషి. భీమవరంలో వెల్లడించిన జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి. పెద్దలు వేసిన పునాదితో వేల్పూర్ సొసైటీని అభివృద్ధి చేయాలి. ప్రస్తుత పాలక వర్గానికి హితవు పలికిన తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి. హిందూ దేవాలయాల్లో పరిశుభ్రత, ప్రశాంతతలను పాటించి మత విశ్వాసాలను పెంచాలి. తణుకు ముత్యాలమ్మ, మాంకాళమ్మ ఆలయాన్ని దర్శించి ఉద్బోధించిన మున్సిపల్ మాజీ చైర్పర్సన్ డాక్టర్ రేణుక. తణుకులో ఘనంగా ప్రపంచ ఓజోన్ దినోత్సవం. ఈ అంశంపై విద్యార్థులకు అవగాహన కలిగించిన తేతలి జడ్పీ హైస్కూల్.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పూర్తిగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్న కూటమి ప్రభుత్వం. తాడేపల్లిగూడెంలో ప్రకటించిన బీజేపీ రాజ్యసభ సభ్యులు సత్యనారాయణ. విమానయాన ప్రయాణికుల సౌకర్యాలను పెంచేందుకు 17వ తేదీన రాజమండ్రి విమానాశ్రయంలో సమావేశం, వివరించిన సంస్థ డైరెక్టర్ శ్రీకాంత్. 5 అంతర్జిల్లాల దొంగలను అరెస్ట్ చేసిన పెరవలి పోలీసులు, వివరాలు వెల్లడించిన కొవ్వూరు డీఎస్పీ దేవకుమార్. అధిక వర్షాలతో ఏజెన్సీ ప్రాంతాల్లో పొంగుతున్న కొండవాగులు, ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆ ప్రాంత ప్రజలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.